నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మరి నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి భూమి మీదకు పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఎవరు ఏ ఒక్క మనిషి కూడా నశించిపోవడం ఇది తండ్రి చిత్తము కాదు. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి మొదటి ప్రకటించినటువంటి వాక్యము కాలము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణమైనది. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలీకు ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? కాలము సంపూర్ణమైంది. అంటే కాలము సంపూర్ణమైంది. పండు పండితే కోస్తామా వదిలేస్తామా? కోసేస్తాం కదా. కాయలు కోస్తామా పళ్ళు కోస్తామా? పళ్ళు కోస్తాం. మరి ఇప్పుడు కాలము సంపూర్ణమైంది అన్నాడు. ఇంకా సమయం ఉందా? సమయం ఉందా? పడుకుందాం, ఇంకో 5 నిమిషాలు పడుకుందాం, ఒక 5 నిమిషాలు ఫోన్ మాట్లాడదాం, ఒక గంట సీరియల్ చూద్దాం, సినిమాకి వెళ్దాం, బీచ్కి వెళ్దాం. మాటలు చెప్పుకోవడానికి సమయం ఉందా? మరి ప్రభు ఏం చెప్తున్నారు? కాలము సంపూర్ణమైనది అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆల్రెడీ సమయం అయిపోయింది. ఇంకా నీ వయసు ఎంత? నువ్వు ఇంకెంత కాలం బతుకుతావు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు, ఇంకా మా శక్తి ఉంటే ఒక 25 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, 60-70 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే ఒక 80 సంవత్సరాలు. తర్వాత చెప్పలేము. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున టైం అయిపోయిందని చెప్పాడు. సో ఆ టైం అయిపోక ముందు, మళ్ళీ పిలవక ముందు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అందరూ కూడా ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు మరి ప్రభు యొక్క శరీరక్తాల్లో పాలు పంచుకుంటాం. ఏ విధంగా పాలు పంచుకుంటున్నాం? కొడుకు మీద అర్థం, భార్య మీద అర్థం, భర్త మీద అర్థం, పక్కన ఇంట్లో వాళ్ళ మీద అర్థం. ఇదే మనసుతో చర్చికి వెళ్ళిపోతాం. ఇప్పుడు పాస్టర్ గారు అయితే పాస్టర్ గారు, ఫాదర్ అయితే ఫాదర్, ఇంకెవరైతే వారి మీద కూడా కొన్నిసార్లు వ్యతిరేకమైన మనసు కలిగి ఉంటాం. ఆ మనసుతో మనం ఆ ప్రభు యొక్క శరీరక్తాల్లో పాలు పంచుకోవచ్చా? 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము. అది కాదమ్మా, అయోగ్యముగా ఎవరు కూడా ప్రభు యొక్క శరీరక్తాల్లో పాలు పంచుకోకూడదు. ఎందుకంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాం 27 చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడును తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. హృదయమైన బిడ్డలారా, ఈ విధంగా చేయక చాలా మంది ఈ విధంగా సిద్ధపాటు లేకుండా, ఎందుకంటే వాళ్ళని వాళ్ళు సరి చేసుకోకుండా విమర్శించుకోవడం అంటే వేరే వారిని నిందించడం కాదు, మనల్ని మనము సరి చేసుకోవడం, మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడం. మన అంతరంగాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత ప్రభు యొక్క శరీరక్తాల్లో మనం పాలు పంచుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చాలా మంది కూడా ఆ విధంగా చేయకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా నిద్రలోనికి జారుకుంటూ ఉన్నారని వాక్యం రాయబడి ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం పాపులమని మన యొక్క పాత జీవితాన్ని సరి చేసుకోకపోవడం వలనే బలహీనులవుతున్నారు, రోగులవుతున్నారు, నిద్రలోనికి జారుకుంటున్నారు. 30వ వచనం చూడండి. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. కాబట్టి ఈ రోజున మరి నీ పరిస్థితి ఏంటి? నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటున్నావా? నీ యొక్క హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించాలి.
ఇప్పుడు దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి లేకుండా దేవుని మనము చూడలేము. హృదయ శుద్ధి లేకుండా దేవుని మనం చూడలేము. ఆయన చూసే కన్నులు కావాలి. ఆయన చూసే కన్నులు మనకి కావాలి. ఆయన న్యాయపీఠం మీద కూర్చుంటాడు. నీ జీవితం పరిశుద్ధంగా ఉంటే ఆయన్ని చూస్తావు. నువ్వు ఇంకా పాపంతో ఉంటే ఆయన్ని చూడలేవు. ఎవరు ఆయన ముందు నిలబడగలరంటే పరిశుద్ధులైన వారు. ఆయన ముందు ఎవరు నిలబడతారు? పరిశుద్ధులైన వారి నుంచి మాట్లాడగలరు. పాపుల్ని పక్క జరగంటాడు ఆయన. వెలివేస్తాడు. ఏం చేస్తాడు ఆయన? వెలివేస్తాడు. ఇష్టమైన వారు, ఆయన చేత పిలువబడిన వారు మాత్రమే ఆయన ముందు ఉంటారు. ఎందుకోసమే ఆయన ఆలస్యము చేయకుండా రావడానికి సిద్ధంగా ఉన్నాడు.